అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి. బిగ్ బాస్ సెకండ్ డే అప్డేషన్కి అందరికీ వెల్కమ్. ఈరోజు ఏం జరిగిందంటే యాక్చువల్గా ఏంటంటే గుడ్డు తిన్నందుకు గాను అంటే సంజన గారు ఏంటంటే ఫస్ట్ చెప్పొద్దు అనుకున్నారు, కానీ తర్వాత ఏం చేశారు, వాళ్ళకి తెలుసు అని చెప్పేశారు. అక్కడ ఎవరైతే తెలియదని ముందు ఆర్గ్యుమెంట్ చేశారో భరణి గారు కానీ తనుజ కానీ వాళ్ళకి తెలుసు అని సంజన గారు చెప్పంగానే ఇంక అందరూ షాక్ అయ్యారన్నమాట. అక్కడ అదొక ట్విస్ట్ గేమ్లో. తర్వాత ఏంటంటే ఇంకా దీనికి పనిష్మెంట్గా వీళ్ళు ఏం చేశారు, ఓనర్స్ ఎవరు ఒక 3 టైమ్స్ మాత్రమే లోపలికి రావాలి. సంజన గారికి అయితే 2 days నాట్ అలౌడ్ అని చెప్పారు, ఇంట్లోకి రావద్దని చెప్పారు. సో ఇలా అవుతుండగా బిగ్ బాస్ ఏం చేశారంటే సంజన గారిని కన్ఫెషన్ రూమ్కి రమ్మన్నారు. అదొక ట్విస్ట్. మళ్ళీ ఎందుకు అనేది చెప్తానండి. సంజన గారు కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళాక బిగ్ బాస్ తనని అడిగారు, ఏంటంటే నిన్నెవరైనా కార్నర్ చేస్తున్నారా అని అడిగితే సంజన గారు చెప్పినట్టు చెప్పారు, అవును అని చెప్పారు. సో అప్పుడు అన్నారు బిగ్ బాస్ అన్నారు స్ట్రాంగ్ కంటెంట్ కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు అని చెప్పారు. సో తర్వాత ఏంటంటే తనకు ఒక పవర్ ఇచ్చారు, ఏంటంటే క్యాప్టెన్సీ టాస్క్లో నీకు నచ్చిన వారిని ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. చేసుకొని వాళ్ళ రీజన్తో సహా వాళ్ళ పేర్లు చెప్పారు. సో అది ఆవిడ చెప్పింది బిగ్ బాస్కి. బయటకు వచ్చి సేమ్ ఏంటంటే ఇక్కడ వీళ్ళందరికీ చెప్తే దానికి మళ్ళీ వై వాళ్ళు మేమెందుకు లేదు అంటే అది తనకున్న అంటే ఏంటి పాసిబిలిటీ, తను ఎవరికి నచ్చితే అది తను చేసుకుంది. దాంట్లో వై అనే ఆర్గ్యుమెంట్ అనవసరం అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్ క్యాప్టెన్ టాస్క్కి సంచాలక్గా మర్యాద మనీష్ని పెట్టారు, కానీ మనీష్ అయితే సంచాలక్గా ఫెయిల్ అయ్యాడని నా అభిప్రాయం. ఎందుకంటే తనకి ఓనర్స్లో కళ్యాణ్ ఇంటి వెళ్ళి తీస్తున్నప్పుడు రెడ్ ఉంది తీయకు అని చెప్పిన వ్యక్తి ఎప్పుడైతే ఇమాన్యుయల్ పేరు పెట్టాలో ఆబ్వియస్లీ మన మైండ్ ఏంటంటే తొందరగా వెళ్ళి తీసుకొని రావాలన్న దృష్టిలోనే ఉంటుంది. అతను వెళ్ళి తీసుకొచ్చాక చెప్తున్నాడు, నువ్వు రెడ్లో ఉన్నప్పుడు తీసుకున్నావు, గ్రీన్ పడలేదు కాబట్టి నువ్వు ఎలిమినేటెడ్, అంటే నువ్వు టీం కెప్టెన్సీ పోటీకి అర్హుడివి కాదు అని చెప్తున్నారు. ఈ విషయంలో మాత్రం ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందని, మనీష్ గారు సంచాలక్గా ఫెయిల్ అయ్యారని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే బిగ్ బాస్ అప్డేట్స్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే బంగారు తల్లికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.